ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్నాబాద్, బస్వాపూర్లలో ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో రోడ్లపై వరద నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చాలా ఏరియాల్లో పంటలు నీట మునిగిపోయాయి. జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ప్రత్యేకంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతంలో కావచ్చు, కోహేడ మండలం బస్వాపూర్లో కూడా వరద నీరు ఇళ్లలోకి చేరిన పరిస్థితి ఉంది. హుస్నాబాద్లో ఈ 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికైతే పలు గ్రామాల్లో కావచ్చు, హుస్నాబాద్ పట్టణంలో కూడా అయితే దుకాణ సముదాయాల్లోకి కావచ్చు రోడ్లపైకి వరద నీరు చేరింది. కోహేడ మండలం బస్వాపూర్లో కూడా ఇళ్లలోకి నీరు చేరింది. గత రాత్రి పడ్డ భారీ వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కావచ్చు, మెదక్లోని శంకరంపేటలో కూడా నిన్న భారీ వర్షపాతం నమోదైంది. 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పలు చోట్ల నమోదైంది. ఒకవైపు భారీ వర్షపాతం నమోదు అవుతుండడంతో అయితే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం ముసురు వాతావరణంతో ప్రధానంగా పత్తి చేలు అయితే కొంత నీరు చేరి నీరు నిల్వ ఉండి అదైతే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, సిద్దిపేట, మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరితో పాటు దాదాపు ఎక్కువగా పత్తి సాగు జరుగుతుంటుంది. పత్తి చెరువులో మనం విజువల్స్లో చూస్తున్న విధంగా మొత్తం ఆ చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కావచ్చు. మొన్న హుస్నాబాద్లో మొదటి రోజు పడ్డ వానకే ఆ హుస్నాబాద్ ప్రాంతంలోని పలు వందల ఎకరాల పత్తి తోటలు ఇట్లా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. సంగారెడ్డి జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా పత్తి చేనులని నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. ఇటు మొత్తం దాదాపు జిల్లా నలుమూలలో కూడా పలు మండలాల్లో దాదాపు ఇప్పటికే పడాల్సిన వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం పడింది. ఈ నేపథ్యంలో కంటిన్యూస్గా వర్షాలు ఉండడంతో ప్రతి ఏటా కూడా వర్షాకాలంలో పత్తి చేలలోకి నీరు చేరి పత్తి పంట నష్టపోతున్న ఘటనలు ఉంటున్నాయి. నష్టపరిహారం విషయంలో గత కొన్నేళ్లుగా నష్టపరిహారం రాక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఫీల్డ్ లెవెల్లో ఏదైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈ పంట నష్టం పైన ఇప్పటికే నివేదిక అందిస్తున్నారు ప్రభుత్వానికి. మరోవైపు మొత్తం జిల్లాలోని చిన్న పెద్ద చెరువుల్లో కూడా నీరు పారుతుంది. చాలా వరకు చెరువులు అలుగుదుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో కూడా ఇప్పటికే 24 టీఎంసీలకు నీరు చేరింది. గత 3-4 రోజులుగా పడుతున్న వానలకే దాదాపు 16 నుంచి 17 టీఎంసీల నుంచి ఇప్పటికీ 24 టీఎంసీల వరకు నీరు చేరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో కూడా భారీగానే ఉంది. ప్రస్తుతం 24 టీఎంసీలు ఉండగా మొత్తం దాని సింగూరు కెపాసిటీ వచ్చేసి 29.9 టీఎంసీలు కాగా ఇప్పటికీ 24 టీఎంసీలు నీళ్లు చేరినాయి. దాదాపు 43,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కూడా ఉంది. దిగువకు మరోవైపు నీటిని కూడా వదులుతున్న పరిస్థితి. మంజీరా బ్యారేజ్లు కూడా పూర్తిగా నిండుకుండలా మారింది. సంగారెడ్డి కలబుర్లోనే అయితే మంజీరా బ్యారేజ్ కూడా పూర్తిగా నిండుకుండలా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు నక్కవాగు కూడా ఉధృతి పెరిగింది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని చెరువులు కావచ్చు, మరోవైపు ప్రాజెక్టుల్లో కూడా నీరు చేరుతుంది. హల్దీవాగులోకి ఇప్పటికే నీరు చేరింది. మరోవైపు ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు నుంచి కూడా వరద పోతున్న నేపథ్యంలో అక్కడ అమ్మవారి ఆలయాన్ని కూడా మూసివేసి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒకవైపు వరద పోటెత్తుతుండడం, చెరువులకు వరద వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు పత్తి చేలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తుండడంతో పత్తి రైతులు మాత్రం కొంత ఆందోళనకరంగా ఉన్నారు. గత పంటలు కూడా ఇట్లా వర్షాకాలంలో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి చేనులని చెరువులను తలపిస్తుండడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా కోరుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న సందర్భాల్లో కావచ్చు, ఇటు హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. మరోవైపు ఆ మెదక్ ప్రాంతంలో అయితే ఈరోజు దామోదర రాజనరసింహ పర్యటిస్తున్నారు. మరోవైపు మొన్న సంగారెడ్డి మంజీరా రిజర్వాయర్ను కూడా సందర్శించి దామోదర రాజనరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా కొంత ముసురు వాతావరణం ఉంది. మరోవైపు రాత్రి వర్షం పడుతుంది. కొంత డే అంతా కూడా ముసురు వాతావరణం నెలకొంది. ఈ రోజు కూడా ఉదయం నుంచి పలు చోట్ల వర్షపాతం చిరుజల్లులు పడుతుంది. మరోవైపు ఆ ముసురు వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు చెరువుల్లోకి నీరు రావడం, మరోవైపు పంట చెరువుల్లో కూడా నీరు వస్తుండడంతో కొంత రైతులైతే ఆందోళనకరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం పత్తి చేలు అయితే కొంత నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది.